ఏరా భయపడ్డావా? నా గురించి దిగులు లేదు. ఆ కుటుంబంలో ఎవరికి ఏం కాకూడదు. నేను ఇక్కడే ఉండాలి. బాగా ఆలోచించుకో. ఇక్కడ సమస్య కుటుంబానికా లేక శర్వకా? శర్వ తిరిగి రావడం ఇక్కడ ఎవరికో నచ్చట్లేదు. 15 ఏళ్ల కిందట శర్వ కనిపించకుండా పోవడానికి, తిరిగి వచ్చిన శర్వాని చంపుతామని ట్రై చేయడానికి ఏదో సంబంధం ఉంది. నిజానికి అసలు శర్వాకి ఏమైంది? అమ్మా, నేను కనిపించకుండా పోయిన రోజు ఏమైంది? ఇప్పుడు దాని గురించి ఎందుకు తెలుసుకుందామనక్క. చెప్పమ్మా. నువ్వు చిన్న పిల్లాడివి, చెప్పిన మాట అస్సలు వినేవాడివి కాదు. ఆ రోజు నీ బర్త్డే. నీ ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి తీసుకెళ్లాలి అని డబ్బులు అడిగావు. నేను ఇవ్వను అని చెప్పాను. వెంటనే నువ్వు బీరువా పగలగొట్టి అందులో ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకెళ్లిపోయావు. ఈ చెడ్డ అలవాట్లు తప్పు బాబు. మీ నాన్నకు తెలిస్తే బాధపడతారు. అలా ఆ రోజు నాన్నమ్మ కింద పట్టంతో ఇలా అయిపోయారు. అవును బాబు, ఆ రోజు మీ ఇంట్లో అలిగి మీ ఫ్రెండ్ మన్మోహన్తో వెళ్ళిపోయావు. మన్మోహన్ ఇక్కడే ఉండేవాడా? అప్పుడు ఇక్కడ లేడు. మరి మీకెలా తెలుసు? మీరు మన్మోహన్తో బైక్ మీద వెళ్ళడం చూశానని దొరబాబు చెప్పాడు. ఎందుకు బాబు అవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు? ఏం లేదు, దొరబాబు ఎక్కడ ఉంటాడు? అవును బాబు, నేను మీ ఇద్దరిని గోడలూరు రోడ్లో చూశాను. బైక్ మీద మీతో పాటు మన్మోహన్ కూడా ఉన్నాడు. మేము గూడలూరు వెళ్తున్నావా తిరిగి వస్తున్నావా? నేను గోడలూరు నుంచి లోడ్ ఎక్కించుకొని వస్తున్నాను, మీరు గోడలూరు వైపు పోతున్నారు. అప్పుడు ఎలక్షన్ టైం కావడం వల్ల నేను చాలా బిజీగా ఉన్నాను. సంజన చెప్తేనే నాకు తెలిసింది. తను నీ బర్త్డేకి నిన్ను చూడటానికి మీ ఇంటికి వచ్చింది. అవును, ఆ రోజు నీ బర్త్డే. నైట్ 12 గంటలకి నిన్ను విష్ చేయాలని గిఫ్ట్ కూడా కొనిపెట్టి వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నువ్వు రాలేదు. మర్నాడు ఉదయం నిన్ను తిట్టాలని నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. అప్పుడు కూడా నువ్వు లేవు. అంకుల్ ఫణి మాత్రమే ఉన్నారు. అంకుల్, శర్వ ఇంకా రాలేదా? నిన్ననగా వెళ్ళాడు, ఇంకా రాలేదమ్మా. అక్క ఆంటీ కూడా బామ్మతో హాస్పిటల్లో ఉన్నారు. అమ్మమ్మకి ఏమైంది? కేర్లెస్నెస్ అమ్మా, కింద పడిపోయింది. నేను శర్వాన్ని వెతకడానికి వెళ్తున్నా. అంకుల్ చాలా టెన్షన్ గా నిన్ను వెతుక్కుంటూ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. అన్నా, నేను కనిపించకుండా పోయిన రోజు నాన్న ఊరంతా కారులో నా కోసం వెతికారని చెప్పారు. అవును, నువ్వు తోడుగా వెళ్ళలేదా? ఆ రోజు బాబు మీ నాన్నమ్మ గారికి దెబ్బ తగిలింది. మీ నాన్నగారు నన్ను హాస్పిటల్ పంపించారు. అయ్యా నేను వస్తానయ్యా. లేదు, పద్మ పార్వతి ఇద్దరు అమ్మతో హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు వాళ్ళకి హెల్ప్ చెయ్యి, నేను నేను చూసుకుంటాను. అంకుల్, ఆ రోజు మొత్తం నాన్నగారు ఒంటరిగా మీకోసం వెతికారు బాబు. నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, నాన్న ఒంటరిగా వెతికారని నీకెలా తెలుసు? నేను చూశాను. అర్ధరాత్రి అయింది బాబు. బాత్రూమ్కి వెళ్దామని అటు వచ్చాను. అప్పుడు కూడా మీ నాన్న నీ కోసం వెతుకుతూ ఇటువైపుగా వెళ్ళాడు. పదిహేనేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శర్వాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? తాను చావడం వల్ల ఇక్కడ ఎవరికి లాభం? సార్, లాస్ట్ మంత్ 25వ తేదీ సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చా? డేట్ కరెక్ట్ సార్. ఫార్వర్డ్ సార్, ఫార్వర్డ్ ఫార్వర్డ్. సార్ స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. అక్కడ ఆపండి సార్. జూమ్ జూమ్ చేయండి. TN42Y7275. ఏంటి సార్? కుమార్ సార్ బండి సర్వీసింగ్ ఇచ్చారన్నారు, అందుకని వచ్చా. ఏ బండి కొంటున్నారా? డ్రైవర్ ఎక్కడ? ఎక్కడ ఉండాలబ్బా. రే అంజయ్, ఏంటన్నా? నీ బండి చూడడానికి ఎవరో వచ్చారా? తీసుకురా. ఏం సార్, బండి రేయ్ రేయ్, ఆగరా ఆగరా. ఈడే అన్నా.
యాక్సిడెంట్ పార్టీయా? అన్నా ఇన్నేసేద్దామన్నా. ఇక్కడ జరుగుతున్న అన్ని గొడవలు వెనక ఎవరో ఉన్నారని చెప్తానా కదా? ఈయనే. ఏంట్రా వాగుతున్నావు? కరణ్, నీకేం తెలీదు. సర్వ ఏంటిదంతా? సంజన, నువ్వు లోపలికి బావు. నేనా నిన్ను చంపాలని చూసింది? డబ్బు కోసం మొత్తం కుటుంబాన్ని చంపాలని చూసింది నువ్వురా? నోర్మయ్యా, ముందు నన్ను చంపాలని చూసావు, ఇప్పుడు మా నాన్న చంపి ఆ నేరాన్ని నా మీద వేయాలనుకుంటున్నావు. కరణ్, ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఫ్రాడ్ అనే సంగతి మర్చిపోయి నన్ను హంతకుడు అంటున్నావా? లారీ డ్రైవర్ అంజి గుర్తున్నాడా? ఎవడ్రా అంజి? భానుమూర్తి. కరణ్, వీడేదో కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి తీరా. వీడే లారీ డ్రైవర్. వీడు నైట్ ఇంట్లోకి వచ్చినవాడు. అంకుల్, మీకు వీళ్ళెవరో తెలుసా? తెలీదు. రేయ్, నిజం చెప్పరా? సార్, ఎవరో సుధాకర్ అండి సార్. డబ్బులు ఇచ్చి ఇతన్ని చెప్పమన్నారని చెప్పమని మమ్మల్ని కొడుతున్నాడు సార్. ఆ సుధాకర్ ఎవరో మాకు తెలియదు. కరణ్, వాడు అబద్ధం చెప్తున్నాడు. కరణ్, వాడు అబద్ధం చెప్తున్నాడు. అబద్ధం చెప్తున్నాడు. కరణ్, బయటికి పోరా. బయటికి పోరా. నాన్న, చూడు, సుధాకర్ ఎవరో తెలియదు అన్నాడు కదా. ఇవన్నీ ఎవరు చేస్తారో తెలియాలా? ఆయన ఫోన్ చూపించమను. సర్వ చెప్పినంత నిజమా నాన్న? ఎందుకు నాన్న ఇలా చేశారు? చెప్పండి నాన్న. బావ తర్వాత ఆ స్థానం నాదే అనుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడి నుంచో వారసుండంటూ వీడొచ్చాడు. జీవితాంతం రెండో స్థానంలో ఉండడం
ఒక శాపం అమ్మా. చెప్తే అర్థం కాదు. ప్రమదవా శర్మ, అంకుల్ స్టేషన్కి వెళ్దాం. సారీ సంజన, ఇలా జరుగుతుందని అనుకోలేదు. లేదు, నేనే నీకు సారీ చెప్పాలి. ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు. మా ఇంటికి. ఇట్స్ ఓకే, ఐ విల్ బి ఫైన్. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. సర్వా, ఇది నీకు గుర్తుందా? ఇది నీ బైక్ ఇచ్చింది. నేను నీకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్. నీ బర్త్డే రోజు నువ్వు నన్ను చూడటానికి రాలేదనే కోపంతో నేను నిన్ను వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చాను. ఇది తీసుకొచ్చేస్తే నువ్వు నన్ను చూడటానికి వస్తావనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఎప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ నేనే తీసుకున్నాను, అప్పుడే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నాకు దక్కవేమో అని భయంగా ఉంది. అందుకే దీన్ని నీ దగ్గరే ఉంచుకో. నాకు నువ్వు మాత్రమే ఉన్నావు, నాకు నువ్వు కావాలి. రే శర్వా, ఏమైంది? శర్వా కాదు, విక్కీ. శర్వా ఎప్పుడో పోయాడంటే కనిపించకుండా కాదు, చచ్చిపోయాడు. ఏమైందో మీకు తెలియదు కదా, నేను చెప్తా. శర్వా వాళ్ళ నాన్న బిజీగా ఉండే ఒక రాజకీయ నాయకుడు. ఎంత బిజీ అంటే కొడుకు డ్రగ్ అడిక్ట్ అయ్యాడని కూడా తెలియనంత ఇదిగా ఆయన రాజకీయ మత్తులో ఉన్నాడు. శర్వా పుట్టినరోజు ఇంట్లో గొడవ పడి డ్రగ్స్ కొనడానికి డబ్బు నగలు తీసుకెళ్లాడు. వెళ్ళినోడు 15 ఏళ్లు గడిచినా తిరిగి రాలేదని ఈ ఊరు, ఈ కుటుంబం నమ్ముతుంది. కానీ నిజం అది కాదు. పోయినోడు ఆ రోజు నైటే తిరిగి వచ్చాడు. అది వాళ్ళ నాన్నకి మాత్రమే తెలుసు. మత్తులో మునిగిన కొడుకు తండ్రి ముందు నిలబడ్డాడు. వయసైన తన తల్లిని తోసేశాడన్న కోపం. కొడుకుని అలా చూసిన తండ్రికి కోపం రెట్టింపైంది. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో పొరపాటును కావాలని శర్వాన్ని చంపేశాడు. ఎలక్షన్ టైము. విషయం బయటికి తెలిస్తే ఏమవుతుందో అన్న భయం, పదవి మీద ఆశ. అక్కడే ఆ రాజకీయ నాయకుడు క్రిమినల్గా మారాడు. కారులో కొడుకు బాడీని తీసుకొని నా కొడుకు కనిపించాడా అని వెతుకుతున్నట్టు నటించి తనని పాతి పెట్టడానికి ఒక చోటు వెతికి పాతేశాడు. కొడుకుని చంపేశానన్న బాధ ఏమాత్రం లేకుండా తను కనిపించకుండా పోయాడన్న ఒక కథ అల్లి కుటుంబాన్ని కూడా నమ్మించారు. ఆ జాలితోనే
ఎమ్మెల్యే కూడా అయ్యారు. అంత సవ్యంగానే జరుగుతూ వచ్చింది. సడన్ గా ఒక రోజు ఆ అబ్బాయిని పాతిపెట్టిన చోట రిసార్ట్ కడుతానని ఒకడొచ్చాడు. నేలను తవ్వితే కొడుకు బాడీ బయటకు వస్తోంది, దొరికిపోతే అందుకని ప్రజల కోసం పోరాడుతున్నట్టు కోర్టులో కేసేసి రిసార్ట్ కట్టడం ఆపేశారు. ఎప్పుడైతే కేసు వాళ్ళకి అనుకూలంగా మారిందో అప్పుడే గోవా నుండి విక్కీని ఒక అనాథని తీసుకొచ్చి వీడే నా కొడుకని చెప్పేశారు. ఇప్పుడు ఆ బాడీ దొరికిన తర్వాత కూడా నా కొడుకు ఇది కాదని చెప్పొచ్చు కదా. మీ రాజకీయ జ్ఞానానికి మీరు ఢిల్లీలో ఉండాల్సిన వాళ్ళు ఏదో బ్యాడ్ టైం ఈ చిన్న ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ కొడుకులా నటించడానికి వచ్చినోడు మీలాగే క్రిమినల్ కదా. వాడిని ఎక్కువ రోజులు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని ఏదో వాడి మీద ప్రేమ ఉన్నట్టు నటించి మీ రాజకీయ వారసుడిగా చేసి మీ శత్రువులందరినీ వాడి శత్రువుగా మార్చి ఆ రెసార్ట్ వాళ్లతో గొడవ పడేలా చేసి ఆ గొడవలో వీడు చచ్చినా ఓకే వాడు చచ్చినా ఓకే అని లెక్కలేసుకున్నారు. మీ రాజతంత్రంలో మిస్ అయిన ఒకే విషయం ఇదే. సో నీకంతా తెలిసిపోయింది కదా. ఇక మీదట మన ఇద్దరి మధ్యలో ఉన్నది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే. నీకు రావాల్సిన డబ్బు, నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పెట్టెలో ఉన్నాయి. నీ వల్ల నాకు ఎటువంటి ఆపద రానంత వరకు నా వల్ల నీకు ఎటువంటి ఆపద రాదు. ఏం బెదిరిస్తున్నావా? మీ రాజకీయ లాభం కోసం కన్నా కొడుకునే చంపావు. నువ్వేమైనా చేస్తావు. మీ నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నన్ను మన్నించండి అమ్మా. నేను శర్వాని కాదు. శర్వ ప్రాణాలతోనే లేడు. మీ ఆయనే చంపేశాడు. మీకు కూడా తెలుసా? నేనేదో మీ అందరినీ మోసం చేస్తున్నాను అనుకున్నా. మొగుడు పిల్లలిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు.